ఎన్నో ఏళ్ల తర్వాత ఇంట్లో సంతోషాలు కనిపిస్తున్నాయి. ఈ సంతోషాన్ని నేను ఎప్పటికీ దూరం చేసుకోలేను. మనందరం 7 ఏళ్లలో ఎన్నో బాధలు అనుభవించాం. కానీ గంగా కృష్ణ ఇక్కడికి రావడం వల్ల ఎన్నో సంతోషాలు తిరిగొస్తాయి. వాళ్ళిద్దరూ ఇక్కడికి వస్తే సాగర్ జీవితంలో వెలుగు తిరిగొస్తుంది. సుప్రియ ప్రదీప్లకు కూతురుంది కదా, సాగర్ కుటుంబం కూడా సంపూర్ణం అవుతుంది. మనిద్దరం నానమ్మ తాతయ్యలా ఉండడానికి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇద్దరు మనవరాళ్ళు చూసుకోవడం తేలికైన పనే కాదు. రోజంతా వాళ్ళ వెనకే పరిగెత్తాల్సి ఉంటుంది. బహుశా నువ్వు నీ గురించి చెప్తున్నావేమో. నేను ఇప్పటికీ కూడా పిల్లలతో రేస్ పెట్టుకోగలను. అలాగా? అది చూద్దాం. సాగర్, సాగర్, సాగర్. అమ్మా, ఏమైందమ్మా? సాగర్ ఏంటి కోపంగా ఉన్నాడు? కృష్ణ గంగ ఎక్కడత్తయ్యా? ఇక మీదట ఆ గంగ పేరు ఈ ఇంట్లో ఎవరు ఎత్తకూడదు. ఈ రోజు అన్ని హద్దులు దాటేసింది అమ్మాయి. నా చిన్నని రోజు తుపాకీతో కాల్చాలని చూసింది. ఆ భగవంతుడి దయ వల్ల ఏం కాలేదు నా చిన్నకి. కాస్తలో బుల్లెట్ తప్పిపోయింది, లేకపోతే అనర్థం జరిగుండేది. ఈ రోజు అమ్మాయి అన్ని హద్దులను దాటేసింది. పిచ్చి పట్టింది దానికి. ఎంతో సంతోషంగా వెళ్లాను నేను నా చిన్న కూతుర్ని తీసుకురావడానికి. దాని బదులు నాకేం మిగిలింది? నిరాదరణ, నిరాశ. లేదమ్మా, గంగాల ఎప్పటికీ చేయలేదు. తను అలాంటి అపరాధాలు చెయ్యదు. ఎందుకంటే అంటే నేను అబద్ధం చెప్తున్నానా? నేను అలా అనలేదు కదమ్మా. నేను అన్నదానికి అర్థం ఏమిటంటే, అంత స్టెప్ గంగ తీసుకుంది అంటే అక్కడేదో పెద్ద విషయం అయి ఉంటుంది. ఏ పెద్ద విషయం లేదు నిరంజన్. అదే తన పాత అహంకారం, ఇంకా మొండితనం. చిన్న పరిస్థితిని చూడలేదా నువ్వు? ఎంత పెద్ద షాక్ తగిలింది తనకి. నాకేమనిపిస్తోందంటే ఇప్పటికీ తన చెవుల్లో ఇంకా తుపాకీ కాల్చిన శబ్దం వినిపిస్తూనే ఉంటుంటుంది. గంగా, నేను గంట నుండి చూస్తూనే ఉన్నాను. నీ చేతులు వణుకుతున్నాయి. ఇదిగో నీళ్ళు తాగు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,